హాయ్ అండి. వెల్కమ్ టు ఆద్యాస్ వరల్డ్. ఈరోజైతే నేను బ్రెడ్‌తో పుడ్డింగ్ అయితే చేస్తున్నానండి. దీనికోసం అయితే నేను ఇలాగ మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. బ్రౌన్ బ్రెడ్ అయితే దీనికి అంతగా బాగోదండి. మిల్క్ బ్రెడ్ అయితే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. బ్రెడ్ తీసుకొని ఇలాగ సైడ్స్ మొత్తం కట్ చేసేసి ఇలాగ పీసులుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ఎడ్జెస్‌ని అయితే ఏం పాడేయనవసరం లేదండి. వీటితో మనం ఏమైనా స్నాక్స్ అవి చేసుకున్నప్పుడు వాడేసుకోవచ్చు. తర్వాత అయితే మనం ఇలాగ బ్రెడ్‌ని ముక్కలుగా చేసుకున్నాం కదా! వీటిని మొత్తం ఇలాగ చిన్న చిన్నగా తురిమేసుకోవాలండి పీసుల్లాగా. తర్వాత ఇక్కడ నేనైతే హాఫ్ లీటర్ వరకు పాలనేవి తీసుకుంటున్నాను. ఇవి నార్మల్ పాలేనండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఏం కాదు. మీరు ఏ పాలనైనా తీసుకోవచ్చు. హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకొని వీటిని కాచుకోవాలండి. తర్వాత వేరే బౌల్‌లోకైతే ఇలాగ నేను ఎగ్స్ తీసుకుంటున్నానండి. నేను ఇక్కడైతే 2 ఎగ్స్ అనేవి తీసుకున్నాను. ఈ ఎగ్స్ 2 తీసుకొని బాగా గిలగొట్టుకోవాలండి. ఇలాగ మన దగ్గర విస్కర్ ఉంటది కదా! దాంతో బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఎగ్ అనేదైతే స్మెల్ వస్తుంది కదా! కొంచెం స్మెల్ రాకుండా నేను ఇక్కడైతే వెనిలా ఎసెన్స్ అయితే ఏసుకుంటున్నాను. మీ దగ్గర ఏ ఎసెన్స్ ఉన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు నాకు పాలైతే కాగిపోయినాయండి. పాలు కాచేసుకున్న తర్వాత క్యారమెల్ కోసమైతే నేను షుగర్‌ని ఇక్కడ వేడి చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ తీసుకొని వేడి చేసుకుంటున్నాను. తర్వాత మనం బ్రెడ్ ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా! దాంట్లోకి ఇందాక కాచుకొని పాలని వేసుకొని ఇలాగ ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి ఎగ్ బీట్ చేసుకున్నాం కదా! అది కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా! ఇలాగ బాగా స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు బాగా కలిపేసుకోవాలి. తర్వాత దీంట్లోకి సరిపడినంతగా షుగర్ పౌడర్‌ని అయితే వేసుకుంటున్నాను. నేనైతే పావు కప్పు షుగర్‌ని గ్రైండ్ చేసి ఆ పౌడర్‌ని అయితే ఇందులో వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా! ఇది మొత్తం కలిసిపోయింది. ఈ పక్క అయితే షుగర్ కూడా క్యారమెల్ అయిపోయింది. మరీ ఎక్కువగా మాడగొట్టకూడదండి. టేస్ట్ అనేది మొత్తం చేదుగా అయిపోతుంది. చూస్తున్నారు కదా! ఈ కలర్‌లోకి ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత దీన్ని మనం బౌల్‌లోకి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. మీరు దేనితో చేయాలనుకుంటే దాంట్లో వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ మిక్స్చర్ మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్‌లో వాటర్ పోసి కింద ఒక స్టాండ్ అయితే పెట్టుకోవాలి. నా దగ్గర స్టాండ్ ఏం లేదు కాబట్టి ఈ బౌల్ ఉంటే అది పెట్టేస్తున్నాను. ఈ మూత పెట్టేసుకున్న తర్వాత ఇందాక మనం బ్రెడ్ అది వేసుకున్నాం కదా! ఆ బౌల్ పెట్టి దానిపైన ఒక ప్లేట్ పెట్టేసి మనం మూత అయితే పెట్టేసుకోవాలి. మీరు కుక్కర్ అనే అవసరం లేదు. ఏదైనా దలసరిగా ఉండే గిన్నెలో పెట్టేసుకొని ఉడికించుకోవాలండి ఆవిరికి. ఒక 15, 20 నిమిషాల్లోనే మనకి ఇది ఉడికిపోతుంది. ఇలాగా ఒక స్పూన్ పెట్టి గుచ్చి చూడండి. నీట్‌గా వచ్చేస్తే అయిపోయినట్టే. తర్వాత ఇది చల్లారిన తర్వాత సైడ్స్ ఇలాగా ఒకసారి నైఫ్‌తో ఇలాగా కట్ చేసేసుకొని ఒక ప్లేట్‌లో బోర్లించుకుంటే బ్రెడ్ పుడింగ్ అనేది అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మనకి జున్ను ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది టేస్ట్ కూడా. మీరు చూస్తున్నారు కదా! ఎంత సాఫ్ట్‌గా ఉందో. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. బాయ్.